గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ చింతల్ పరిధి సూర్యానగర్ లో ఉన్నటువంటి పెంగ్విన్ సర్వీసెస్ అనే కంపెనీ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. ఆర్ లేదంటే అసలు ఆ కంపెనీని ఎత్తేసిండ్రా ఉన్నదా లేదా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఈ కంపెనీలో ఏం చేస్తారంటే సపోజ్ 1,00,000 డిపాజిట్ చేసినాం అనుకోండి, 16 నెలలనే డబుల్ చేసేస్తాం మేము అని ప్రామిస్ చేస్తారు. ఇది గత కొంతకాలంగా వాళ్ళు ఒక కంపెనీని స్థాపించి మంచిగా కొంతమందికి అట్లనే 1,00,000 కట్టిన వాళ్ళకి వితిన్ 16 నెలల్లోనే 2 లక్షలు ఇచ్చిండ్రు. కాబట్టి మౌత్ క్యాంపెయినింగ్ అనుకోండి, అంటే చైన్ లాగా అట్లా 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 మౌత్ క్యాంపెయినింగ్ ద్వారా అల్లుకుపోతూ ఉండడం. ఈ కంపెనీ మొత్తం ఉద్దేశం ఏంది అని అంటే మంచిగా కొన్ని డేస్ పాటు కంపెనీ నమ్మకంగా ఉండాలి, నమ్మించాలి, చాలా మందిని కస్టమర్స్ని ఎవరైతే ఫస్ట్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు తీసుకురావాలి, ఒక లంసమ్ అమౌంట్ వచ్చిన తర్వాత బోర్డు తిప్పేయాలి, అత్తాపత్తా లేకుండా వెళ్ళిపోవాలి. ఇది జనరల్లీ చాలా టైమ్స్ జరుగుతున్నటువంటి తంతే. అయినా సరే మనం ఎన్నిసార్లు మోసపోయినా వీళ్ళు మోసపోయినరు, వాళ్ళు ఇన్ని కోట్లు మోసపోయినరు, వీళ్ళు ఇన్ని డబ్బులు మోసపోయినరు, అట్లాంటి వాటిలలో పెట్టకండి. ఎట్లా డబ్బులు అవుతుంది, 1,16 నెలల ఎక్కడన్నా డబ్బులు అవుతుందా, ఇక గ్యాంబ్లింగ్ చేయాలనో ఇంకేమన్నా చేయాలనో, అంతే తప్పించి వేరే ఆస్కారమే లేదు. అయినా సరే నమ్మి 1,00,000 రూపాయలు ఎవరిస్తారండి 16 నెలల్లో? కేవలం 16 నెలల్లో 2 లక్షలు ఎవరిస్తారు? కానీ ఈ కంపెనీ ఇచ్చింది, పెంగ్విన్ సర్వీసెస్ అనే కంపెనీ. వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తులు. కొన్ని ఏళ్లుగా ఇక్కడికి వచ్చి ఇట్లాంటి కంపెనీని స్థాపించడం, ఆ తర్వాత కొన్ని డేస్ నమ్మించి బోర్డు తిప్పేసి ఇంకో దగ్గర కొత్త దుకాణం ఓపెన్ చేయడం. ఇది వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య. వీళ్ళ పేరు వచ్చేసి వడేగర్ బాలాజీ, 35 ఏళ్ళు, తండ్లే చౌదరి స్వాతి, కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. గతంలో కూడా ఎల్బీ నగర్, అత్తాపూర్లో కూడా గిట్లానే కంపెనీ ఏర్పాటు చేసిండ్రు. తర్వాత మరి ఏమనుకున్నారో అక్కడ కస్టమర్లు గిట్టుబాటు కానట్టున్నది, ఇక లాభం లేదనుకున్నారు, చింతల్కి మార్చిండ్రు. అక్కడ కస్టమర్స్ని నమ్మించగలిగినరు, బాగానే కస్టమర్స్ ఇటువైపు ఆకర్షితమైనరు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ సంఖ్య ఎంత తెలుసా? 1,530 మంది. ఒక్కొక్కళ్ళు 50 లక్షలు వరకు కూడా కొంతమంది పెట్టిరట. ఇక 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, ఎందుకంటే 16 నెలలనే డబుల్ చేస్తున్నాడు కాబట్టి ఇక అసలు ఏడ కూడా ఇట్లాంటి ఆఫర్ ఉండదు. అందుకని ఏం చేసిండ్రు, చాలా మంది ఆకర్షితులైనరు. 10 మంది నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ దుకాణం 1,530 మందికి చేరుకుందంటే ఎంత నమ్మకంగా వీళ్ళు వ్యవహరించిండ్రో, కస్టమర్స్కి చెల్లింపులు చేసిండ్రో స్టార్టింగ్లా మనకైతే అర్థమవుతోంది. ఇప్పుడు తీరా చూస్తే ఏమైంది, చాలా మంది 50 లక్షలు కూడా మేము పెట్టినాం, మనకు 16 నెలలే 1 కోటి రూపాయలు ఇచ్చిండ్రు. సో ఇది నమ్మకమైనటువంటి కంపెనీ, వేరే వేరే కంపెనీ లెక్క వీళ్ళు మోసం చేసేటోళ్ళు కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో ఎల్బీ నగర్, అత్తాపూర్లో కూడా కార్యాలయాలు ఉండే, మన దగ్గర ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు అనేటువంటిది నమ్మించే ప్రయత్నం చేసిరు. తీరా చూస్తే వీళ్ళ దగ్గర అన్ని వసూలు చేసి వీళ్ళు బోర్డు తిప్పేసే వరకల్లా వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 150 కోట్ల వరకు ఉన్నది. సరిపోయింది కదా, 150 కోట్ల రూపాయలు 1,530 మంది దగ్గర వసూలు చేసి ఇప్పుడు చెల్లింపు చేస్తాము మీకు 30వ తారీఖున, ఈ నెల 30వ తారీఖున మేము చెల్లింపులు చేస్తాము అని చెప్పిండ్రట. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక నెల క్రితమే చెల్లింపులు ఎవరికైతే చెయ్యాలనో వాళ్ళు కార్యాలయం చుట్టూ తిరుగుతా వస్తూ ఉన్నారు. తీరా చూస్తే అసలు వాళ్ళు ఉద్దేశమే లేదు కదా, కొన్ని డేస్ నమ్మించిండ్రు, 150 కోట్లు జమ అయిపోయినాయి, ఇంకా బోర్డు తిప్పేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసిండ్రు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక ఓపిక పట్టిండ్రు, నెల ఎన్ని రోజులైనా కార్యాలయం బోర్డు తిప్పేసే ఉన్నది, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, 2 కాల్ లిఫ్ట్ చేస్తలేరు, అసలు ఏమైందో అత్తా పత్తా లేదు. తీరా చూస్తే ఒకరు అట్లా నెల రోజుల నుంచి ఈ పెంగ్విన్ సర్వీసెస్ దగ్గరికి వచ్చి చూస్తా వెళ్తా ఉంటే బాధితుల సంఖ్య మొత్తంగా తీస్తే 1,530కి చేరుకుంది.
1530 మంది ఎవరెవరు ఎంతెంత డబ్బులు అవుతుందని అక్కడ పెట్టిండ్రు అనేది లిస్ట్ అంతా తీస్తే 150 కోట్లు తేలింది. సో 150 కోట్ల రూపాయలతోని ఈ ఇద్దరు భార్యాభర్తలు ఇప్పుడు జంప్. కంపెనీ లేదు, అత్తాపత్తా లేదు, ఏం లేదు. కేవలం మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తులని మాత్రమే తెలుసు, అంతే. మరి ఎట్లా నమ్ముతారు ఇట్లాంటి వాళ్ళను? ఇన్నిసార్లు మోసపోతున్నారు, చాలా మంది మోసపూరితంగా ఇట్లా చేస్తున్నారు, నమ్మించి నట్టేట ముంచుతారు, ఎక్కడన్నా అవుతుందా అట్లా? అసలు 5 ఏళ్లకే డబుల్ కావు, అట్లాంటిది 16 నెలల డబుల్ అవుతుంది అని అంటే కొంతమందికి ఇస్తారు నమ్మించడానికి. డెఫినెట్లీ అది వాళ్ళ పెట్టుబడి, నమ్మించడమే వాళ్ళ పెట్టుబడి అన్నమాట. ఫస్ట్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే అందులో డిపాజిట్ పెట్టించినట్టుగా, వాళ్ళకు డబుల్ అయినట్టుగా అక్కడ ఒక ప్రచారం అయితే క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఏముంది, నమ్మకం కలిగేంత వరకు వాళ్ళు ఏవైతే టార్గెట్ పెట్టుకున్నారో అది వచ్చేంత వరకు అడపా చెల్లిస్తూ పోతా ఉంటారు. ఒక్కసారి మంచిగా ఇక క్లిక్ అయింది, ఈసారి మాత్రం ఇక బోర్డు తిప్పేసుడే అనుకున్న టైం వరకు వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఆ టైం ఈ కంపెనీకి వచ్చింది. బోర్డు బిచానా మొత్తం అంతా ఎత్తేసి ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బాధితులు ఇప్పుడు పోలీసుల దగ్గరికి పోయి మేము మోసపోయాం బాబో, మేము ఇన్ని పెట్టాం అన్ని పెట్టామంటే పోలీసులు వాళ్ళైనా ఏం చేస్తారు? అసలు అత్తాపత్తా లేదు. ఆ కంపెనీకి సంబంధించి అసలు మీకు ఏం నమ్మకం ఉన్నదని మీరు అందులో పెట్టుబడి పెట్టినరు? 1,00,000కి 16 నెలలనే 2 లక్షలు ఎట్లయితుంది? ఇట్లాంటి అన్ని కూడా క్వశ్చన్స్ పోలీసులు కూడా అడుగుతున్నారు. మేము గతంలో కూడా చాలా టైమ్స్ మీకు అవగాహన కల్పించడం, అయినా సరే మీరు ఇట్లా మోసపోతూ ఉంటే మేమేం చేయాలి? సరే నిందితుల కోసం కేసు నమోదు చేస్తారు, నిందితుల కోసం వెతుకుతున్నామని చెప్తారు, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని అనుకోవచ్చు, లేదంటే అసలు ఎంతవరకు వాళ్ళు దొరుకుతారనో రికవరీ అవుతుందనో అసలు నమ్మకం ఏంటి? సో ఈ ఇన్సిడెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. అయినా సరే ప్రజలు మోసపోతూనే ఉన్నారు. పోలీసులు అనుకోండి, లేకపోతే ఆ ఇన్సిడెంట్స్ చూసి చాలా మట్టుకి చెప్పుతున్నారు, ఇగో ఇట్లా మోసాలు అవుతున్నాయని రోజు వార్తలలో వస్తూనే ఉన్నా సరే మళ్ళా ఇట్లా మోసపోతున్నారు అని అంటే ఇంకా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనకే ఉండాలి, అది కామన్ సెన్స్ కదా, మనం ఆలోచించాలి. ఎక్కడ కూడా డబుల్ కాదు, అట్లాంటిది ఆ కంపెనీలో డబుల్ చేస్తున్నారంటేనే అక్కడ ఏదో జరుగుతున్నట్టు లెక్క. అట్లా ఆలోచించగలిగితేనే మనం ఏమన్నా బాగుపడతాం, లేకపోతే మోసపోవడానికి ఆల్వేస్ మనం రెడీ ఉంటాం. మోసగించడానికి ఇట్లా మోసకారులు కూడా రెడీ ఉంటారు.